కుమార్ గారు స్క్రీన్ షేర్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్లాస్ ఈరోజు ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాము. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఫస్ట్ వన్ ఏం కంప్లీట్ చేద్దాము? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? మీకు ఒక షీట్ అనేది ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్. వన్ మినిట్. చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తున్నాను, షీట్ ఒకటి ఓపెన్ చేయండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? 1 మినిట్. షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్? చాట్ బాక్స్లో షీట్ ఓపెన్ చేయండి. ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ చాలా ఉన్నాయండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇలాంటి క్లాసెస్ చాలా ఉన్నాయి. అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ కంప్లీట్ చేయాలి మనం. సిలబస్ కాపీలో ఉన్నవన్నీ అవ్వాలి. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఓకేనా? సో ఈ షీట్లో ఉన్నదంతా చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ షీట్లో ఉన్నదంతా కూడా చదవండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చూడండి. సో ఒక వెండర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్, మీరు వెండర్ దగ్గర మెషినరీ అనేది పర్చేజ్ చేశారు. సేమ్ వెండర్ దగ్గర మళ్ళీ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నారు. అంటే మిషనరీ అనేది పర్చేజ్ చేశారు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ అనుకోవచ్చు. అలాగే సర్వీసెస్ కూడా సేమ్ వెండర్ దగ్గర నుండి తీసుకుంటున్నారు. అంటే ఏంటి? ఒకే వెండర్ 2 టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ అనేవి ఇస్తున్నారు. సో అటువంటిప్పుడు మనకి ఈ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. చూద్దాం, చూడండి. If I post service related invoices, service related reconcile account will be updated. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? కంపెనీకైనా క్లయింట్కైనా అయినా ఏంటి, దేనికి సంబంధించినటువంటి రికన్సిలేషన్ అకౌంట్ అనేది వాటికే అప్డేట్ అవ్వాలి. ఇన్వాయిస్ బేస్గా చేసుకుని ఏ టైప్ ఇన్వాయిస్ అయితే ఆ టైప్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. అన్ని మిక్స్ అయిపోతే కరెక్ట్ కాదు. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ will be updated. If I post inventory related invoices, inventory related reconciliation account will be updated. అంటే సర్వీసెస్ పోస్ట్ చేస్తే సర్వీసెస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. బట్ వెండర్ మాత్రం ఒకరే ఉంటారు. వెండర్ మాత్రం ఒకరే ఉంటారు. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ అనే రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. మీరు ఏ టైపు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఆ టైపు రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకేనా? సో రికన్సిలేషన్ అకౌంట్ అనేది అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్?
Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. I can post the service related invoices, service related reconciliation account will be updated. అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వాయిస్ సర్వీసెస్, అలాగే ఇన్వాయిస్ సర్వీసెస్ కాకుండా ఇంకోటి ఏంటి, ఇన్వెంటరీ రిలేటెడ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. If you can post any accounting entry, the value should be reflected main ledger and sub ledger. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఆల్ టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ ఆల్ టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటే ఉపయోగం ఏంటి? ఇన్వెంటరీ రిలేటెడ్ మీరు ఎంత ఇన్వెంటరీ పర్చేజ్ చేశారు. Example, how much inventory I purchased, how much services I purchased. సో ఇటువంటి వాటికి ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. దీనికది సపరేట్గా ఉండాలి. సర్వీస్ రిలేటెడ్ అనుకోండి, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇన్వెంటరీ రిలేటెడ్ అనుకోండి, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక వెండర్ ఉన్నారు. ఒక వెండర్ నుండి సర్వీసెస్ ఇన్వెంటరీ పర్చేస్ చేశాను. అంటే ఎగ్జాంపుల్ మిషనరీ పర్చేస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. అదే మిషనరీ సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూస్తున్నారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి అసలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల రికన్సిలేషన్ అకౌంట్స్ ఉంటాయి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒక టైప్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, 1 minute. అండి, మనకి రికన్సిలేషన్ అకౌంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒక షీట్ ఉండాలి, చెక్ చేస్తాను. ఇచ్చేయండి. టైప్ చేయండి. టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, టైప్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇవి మేజర్గా ఉపయోగిస్తారు. తర్వాత ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఫారెన్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. అడ్వాన్స్ రిక్వెస్ట్ రికన్సిలేషన్ అకౌంట్. అడ్వాన్స్ రిక్వెస్ట్ రికన్సిలేషన్ అకౌంట్. బ్రాకెట్లో వెండర్ యాడ్ చేయండి. హలో, నెక్స్ట్
అడ్వాన్స్ పేమెంట్ రికన్సిలేషన్ అకౌంట్, అడ్వాన్స్ పేమెంట్ రికన్సిలేషన్ అకౌంట్ బ్రాకెట్లో వెండర్స్. సో ఈ విధమైనటువంటి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ విధమైనటువంటి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉంటాయి మేజర్గా ఎస్ఏపిలో. ఓకే, సో మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ టైప్ ట్రాన్సాక్షన్ అనేది, ఆ టైప్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. మీరు ఏ టైప్ ట్రాన్సాక్షన్ చేస్తే ఆ టైప్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, సర్వీస్ రికన్సిలేషన్ ఎగ్జాంపుల్, నేను ఒక వెండర్ దగ్గర సర్వీసెస్ పర్చేస్ చేశాను 1 lakh రూపీస్, ఇన్వెంటరీ పర్చేస్ చేశాను 2 lakhs రూపీస్, టోటల్ ఎంత 3 lakhs రూపీస్. ఓకే, వెండర్ ఒకరే, బట్ వెండర్ దగ్గర 2 types ఆఫ్ సర్వీసెస్ని నేను తీసుకుంటున్నాను. ఇన్వెంటరీ పర్చేస్ చేశాను 2 lakhs రూపీస్. సో ఇన్వెంటరీ పర్చేస్ చేసే టైంలో ఇన్వెంటరీ రికన్సిలేషన్ అకౌంట్ అప్డేట్ అవ్వాలి. సర్వీసెస్ పర్చేస్ చేశాను, సర్వీసెస్ పర్చేస్ చేసే టైంలో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమైనా చూడండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. సో ఫస్ట్ మనం 2 types ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00, వెళ్ళండి FS00. సో అసలు వెండర్స్ అంటే దేని కిందకు వస్తారు? సన్రీ డెబిటర్సా, సన్రీ క్రెడిటర్సా? సన్రీ క్రెడిటర్సా, డెబిటర్సా? క్రెడిటర్స్. ఒక పని చేద్దాం, మనం సన్రీ క్రెడిటర్స్ తీసుకుందాం, ఎందుకంటే మనకి ప్రాజెక్ట్లోకి వెళ్తే సన్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. OBD4లోకి వెళ్ళి సన్రీ క్రెడిటర్స్ GL గ్రూప్ చెక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ ఎక్కడ చూడండి, సన్రీ క్రెడిటర్స్. డౌన్లో ఉంటుంది చూడండి కుమార్, ఇంకా డౌన్కి మూవ్ చేయండి, కిందకి మూవ్ చేయండి కుమార్. సన్రీ క్రెడిటర్స్. ఓకేనా? అది నెంబర్ ఎంత ఉంది? 400,591 ఇవ్వండి. క్రియేట్లోకి వెళ్ళండి, FS00కి వెళ్ళండి, 400,591 ఇవ్వండి. క్రియేట్ 400,591. నెంబర్ ఏదో చేంజ్ అయినట్టుంది ఇక్కడ. ఓకే, నో ఇష్యూ, ఇవ్వండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి సన్రీ క్రెడిటర్స్ తీసుకోండి. సన్రీ క్రెడిటర్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ అని టైప్ చేయండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. రికాన్ అకౌంట్. పిఎడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. పిఎడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఎవరైనా మెసేజ్ పెడుతున్నారు గ్రూప్లో, 1 minute. ఓకే, నో ఇష్యూ. పిఎడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళారా? కంట్రోల్ డేటాలో ఏం చేయాలి మనం? కంట్రోల్ డేటాలో వెళ్ళండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి కుమార్. కంట్రోల్ డేటాలో ఏం తీసుకోవాలి? ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి కదా. కంట్రోల్ డేటాలో ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి.
డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ కుమార్, డ్రాప్ డౌన్ చేయండి. నేను లైన్ లైన్ అయ్యో. అది. సో అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ అనే ఉంటాయి. సో ఇది వెండర్ కాబట్టి వెండర్ ఇవ్వండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, లేదంటే ఇంకేం తీసుకోవచ్చు, G067 తెలుసు కదా, G067 కూడా తీసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. G067 అంటే ఏంటి అది, లేదంటే G001 కూడా రన్ అవుతుంది, మీ ఇష్టం. G001 ఇవ్వండి, రెగ్యులర్గా అదే ఇస్తున్నాం కదా. 007 ఇస్తున్నాము, దీనికి G001 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్స్ తీసుకోండి. ఓకేనా, ఇది ఒకటి యాడ్ చేసుకుంటే బెటర్. సేవ్. నెక్స్ట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్, ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, సేమ్ అలాగే చేయండి. ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్ అనేది ఇవ్వండి, సేవ్ చేయండి. చూడండి, మనం 2 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఇవి వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి, ఏదో ఒకటి అసైన్ చేయాలి. ఓకేనా, ఏదో ఒకటి అసైన్ చేయాలి. సో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాడ్ చేస్తాం. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వద్దు. ఓకే, వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, XK01 లేదంటే FK01. యాక్చువల్గా మనం ఏం ఉపయోగించాలి, FK01 యూజ్ చేయాలి. మనం ఫస్ట్ నుంచి XK01 వాడుతున్నాం. FK01 అనేది కరెక్ట్. FI వాళ్ళు ఉపయోగించేది ఏంటి, FK01. FK01 టీ కోడ్ బిలాంగ్స్ టు FI కన్సల్టెంట్. క్రియేట్ వెండర్ మాస్టర్ డేటా FK01, ఎంటర్. ఎంటర్. వెండర్ గ్రూప్ ఇవ్వండి, డొమెస్టిక్ అక్కడ కాదు కుమార్, క్లోజ్ చేయండి. ఫస్ట్ టైం ఇవ్వాలి, వెండర్ గ్రూప్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ కింద వెండర్ గ్రూప్ అనేది ఇవ్వాలి. డొమెస్టిక్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సారీ, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. సారీ, డొమెస్టిక్ వెండర్ గ్రూప్. అలా ఎందుకు మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరమే లేదు మీకు. ఇవ్వండి, మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్. టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి. నేమ్ ఇవ్వండి ఏదైనా. నేమ్ ఏమి ఇస్తారు, తేజ ఎంటర్ప్రైజెస్. SR నగర్. ఇండియా.
రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. ఇచ్చారా? ఎంటర్. 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 ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ జస్ట్ మనం క్రియేట్ చేశాం కదా, అది ఇవ్వండి. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ కీ 012 అంటే వెండర్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001 టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, సేవ్ చేయండి. సేవ్ అయిందా లాస్ట్ లో? వెండర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, డౌన్కి వెళ్ళండి. సో మనం రికన్సిలేషన్ అకౌంట్ని క్రియేట్ చేసాం. తర్వాత ఈ పాయింట్ చూడాలి, డౌన్కి వెళ్ళండి. హౌ వి విల్ మ్యాప్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్వ్యూలో అడుగుతారు. హౌ వి విల్ మ్యాప్ ది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, ఎలా మ్యాప్ చేస్తాం అనేది మనం చేద్దాం. అలాగే చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ అని ఎందుకు ఉపయోగపడుతుంది? ది వెండర్ రిక్వైర్స్ రిక్వెస్ట్ సమ్ టైమ్స్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సమ్ టైమ్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ at the time of accounting entry posting at the time of accounting entry posting ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. ఒకసారి సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేస్తాం. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్ కనుక పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాము. At the time of inventory related entry postings, we will select the inventory related reconciliation account. At the time of service related reconciliation, at the time of service related invoice entry posting, we will select the service related reconciliation account. సో మీరు ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? అట్లా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎస్ఐపి ఓపెన్ చేయండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ తర్వాతే ఉంటుందండి ఆటోమేటిక్గా. అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోపల సెట్టింగ్స్ అవసరం లేదు. అది అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్. బిజినెస్ ట్రాన్సాక్షన్, పోస్టింగ్ విత్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, పోస్టింగ్ విత్ కింద ఉంది, ఇంకా కింద పోస్టింగ్ విత్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. డిఫైన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, ఇది ఇక్కడ చేస్తాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ.
న్యూమరేటర్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి కుమార్. సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. దీనికి ఆల్టర్నేటివ్ ఏం పని చేయాలి? ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. అంటే సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ ఇస్తాం, ఇన్వెంటరీ కావాలంటే ఇన్వెంటరీ ఇస్తాం. దీనికి ఆపోజిట్ ఏంటి? ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్ ని బేస్ గా చేసుకుని ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటే కాదు, మల్టిపుల్ గా చేంజెస్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ ని బేస్, ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాం. అయితే సర్వీస్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అవ్వాలి, లేదంటే ఇన్వెంటరీ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అవ్వాలి. ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకుంటాం. ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని మనకి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. సేవ్, కంటిన్యూ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సో సర్వీసెస్ ఎంత పోస్ట్ చేయాలి, ఇన్వెంటరీ ఎంత పోస్ట్ చేయాలి? పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. సర్వీసెస్ ఎంత పోస్ట్ చేయాలి, ఇన్వెంటరీ ఎంత పోస్ట్ చేయాలి? ఇది సర్వీసెస్ ఏమో 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి, ఇన్వెంటరీ 2 lakhs పోస్ట్ చేయాలి, టోటల్గా 3 lakhs అనేది పోస్ట్ చేయాలి. ఓకేనా? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ ఏదైనా ఉపయోగించవచ్చు. FB60కి వెళ్ళండి. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ నేమ్ ఏంటి? ఫస్ట్ ఎంట్రీ టైప్స్ చేద్దాము మనం. ఆ షీట్ ఓపెన్ చేయండి. సరే, ఫస్ట్ ఓపెన్ చేద్దాము. వన్ ల్యాక్ ఇచ్చారు కదా. ఇక్కడ కమిషన్ పెయిడ్ అందామా? కమిషన్ పెయిడ్ అకౌంట్ డాట్ టు వెయిట్ కమిషన్ పెయిడ్ కాదు. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం సరే ఇన్వెంటరీ రా మెటీరియల్ పర్చేస్ చేద్దాం. ఓకేనా? డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ ఇవ్వండి. ఇక్కడ రా మెటీరియల్ అంటే ఏంటి? ఇన్వెంటరీ పర్చేస్ చేస్తాం. ఓకేనా? ఇవ్వండి ఇన్వెంటరీ, కంటిన్యూ. అమౌంట్ ఇవ్వండి 1 lakh రూపీస్. 1 lakh. ఓకే, ఏదైతే తర్వాత చూడండి. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇన్వెంటరీ పర్చేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవ్వాలి? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి, ఇన్వెంటరీ పర్చేస్ చేసాం కాబట్టి. ఓకేనా? ఇన్వెంటరీ పర్చేస్ చేసాం కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ పైన డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్, ఇక్కడ మీకు జిఎల్ అకౌంట్ బ్లాక్లో గ్రే అవుట్లో ఉంది అంటే ఇది ఓపెన్లో ఉండాలి కదా. ఎంటర్ చేయడం వల్ల అంటారా? లేకపోతే ఇది బ్లాక్లో ఉంది, ఇలా ఉండకూడదు. ఇది మీరు ఏ వెండర్ ఇచ్చారు? బేసిక్ డేటాకి వెళ్ళండి. అదే వెండర్ ఇచ్చారా? బేసిక్ సార్ డేటా నేను అది రామకృష్ణ ఎంటర్ప్రైజ్ ఇచ్చాను సార్. మనం క్రియేట్ చేసింది అది కాదు కదా. తేజ ఎంటర్ప్రైజెస్. అది ఇవ్వాలి మరి. నేను చెప్పాను కదా మీకు. /n FB60కి ఇవ్వండి. సో మనం ఇప్పుడు జస్ట్ నో క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇప్పుడు వెండర్ మాస్టర్ డేటా ఏదైతే చేసాం అదే వర్క్ అవుతుంది యాక్చువల్గా. డ్రాప్ డౌన్ చేసి తేజ ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి.
ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? ఫస్ట్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం. ఇన్వెంటరీ ఎంత పర్చేజ్ చేయాలి? 2 lakhs ఎంత? 1 lakh 2 lakhs ఇన్వెంటరీ? సరే 1 lakh రూపీస్. ఓకేనా? రా మెటీరియల్ ఇవ్వండి. సర్వీసెస్ రా మెటీరియల్ 2 lakhs కదా. ఇన్వెంటరీ 2 lakhs ఇవ్వండి. ఇన్వెంటరీ అయినా రా మెటీరియల్ అన్న ఒకటే కదా. 2 lakhs ఇస్తున్నాం. డీటెయిల్స్కి వెళ్ళండి. చూసారా ఇక్కడ ఓపెన్ అయింది చూసారా? సో సర్వీసెస్ కాదు, ఇది ఇన్వాయిస్ దేనికి సంబంధించింది? రా మెటీరియల్ అంటే ఇన్వెంటరీకి సంబంధించింది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ చూసుకోవాలి. అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇన్వెంటరీ చూడండి, ఆపోజిట్ ఏమి ఇచ్చాం? అక్కడ ఇచ్చాం కదా 2 రికన్సిలేషన్ అకౌంట్స్ ఇచ్చాం. చూసారా ఇన్వెంటరీ, కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ పోస్ట్ ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్, inventory related reconciliation account will be updated. Go to document, simulate and post. Simulate చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు, చేయండి ఎలా అయినా పర్లేదు. ఓకేనా? సేవ్. సో నేను ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను కాబట్టి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇక్కడ అప్డేట్ అయ్యింది, అంతే కదా. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే, లెడ్జెస్లో జనరల్ లెడ్జర్కి వెళ్ళండి. చూసారా ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యింది. ఎందువల్ల? ఇది ఇన్వెంటరీ పర్చేస్ చేశాం కాబట్టి. అలా కాదు, నేను సర్వీసెస్ పర్చేస్ చేస్తున్నాను. సర్వీసెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఏదైనా సర్వీస్ తీసుకున్నారు, కమిషన్ పే చేయాలి, లేదంటే రెంట్ కూడా ఇవ్వచ్చు. రెంట్ అంటే ఏంటి? గూడెం రెంట్కి తీసుకున్నారు. ఓకేనా? FB60కి వెళ్ళండి. వెండర్ ఇవ్వండి, తేజ ఎంటర్ప్రైజెస్. సో ఎంత పర్చేస్ చేస్తున్నాను? 1 lakh రూపీస్. సర్వీసెస్ 1 lakh రూపీస్ పర్చేస్ చేయాలి. సో రెంట్ అకౌంట్, గూడ మీద రెంట్ తీసుకున్నారు. సో ఏమవుతారు వాళ్ళు? మీకు వెండర్ అవుతారు కదా. రెంట్ అకౌంట్, రెంట్ అకౌంట్ పైన ఉంది కుమార్. సో డీటెయిల్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి? ఇది రెంట్ అనేది సర్వీసెస్ కాబట్టి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. చూసారు సర్వీసెస్ ఉంది, సర్వీసెస్ తీసుకోండి. ఓకేనా? అది. సో రెంట్ అనేది సర్వీసెస్ కాబట్టి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ విల్ బి అప్డేటెడ్. If I post inventory related invoices, inventory related reconciliation account will be updated. Go to document, simulate and post. లేదా డైరెక్ట్గా ఇక్కడ కూడా సిమ్యులేట్ చేయొచ్చు, ఇక్కడే చేయాలి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఏ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది పిక్ అవుతుంది? ఇప్పుడు మనం చేసాం కదా, సేవ్ చేయండి. మనం పాత్ ద్వారా చేసాం కదా. సో ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? ఏమైంది? దర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్.
400 300 దీనికి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవ్వండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. నివేదికకి వెళ్ళండి. 400 300 ఇవ్వండి. 2 దగ్గర కూడా 400 300 ఇవ్వండి. కేటగిరీ తీసుకోండి. రెంట్ 400 300 అనేది ఏ అకౌంట్? అది రెంట్ అకౌంటే కదా. దేనికి ఎందుకు వస్తుంది? ఎక్స్పెన్సెస్ ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. ఎంట్రీ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్, బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేయండి. ఇది సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. చూసారా పోస్ట్ అయిందా? ఓకే. ఇది ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ అకౌంట్. సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? క్లియర్ కదా? క్లియర్ అండి? నవీన్ కుమార్ లోకేష్ గారు. ఎస్ సార్, క్లియర్. సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే. 8:45 జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ 8:45 స్టార్ట్ చేద్దాం. ఒక 10 minutes. ఓకేనా? బ్రేక్. ఓకే. టైం ఎంత? 8:45 జాయిన్ అవ్వండి. ఓకే రైట్. బాయ్.